గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా మంత్రిగా కాకాని అందిన కాడికి సర్వేపల్లిలో ప్రకృతి వనరులు సైతం వదలకుండా సర్వం దోచేశారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ సర్వేపల్లిలో 17 కోట్లతో 316 పనులు ఎఫ్డీఆర్ కింద మంజూరయ్యాయన్నారు. అయితే కేవలం అనుమతులు మాత్రమే వచ్చాయని, కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పనులు ప్రారంభం కాకముందే చేయకముందే మీరు చేసిన పనులు లేవో చూపించండి అంటున్నారని అన్నారు. మాజీ మంత్రిలాగా తాము చేస్తామని మతి భ్రమించి రోజుకి ఒకసారి మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కాకాని ఎక్కడికెళ్లినా తనకు అంటిన మురికి మాకు అందించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని, ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని, ఇప్పటికైనా కాకాని మనసు మారాలని అన్నారు. నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రతినిత్యం అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు వెళ్తున్నాడు. నిన్నటి రోజున ఈరోజు సాక్షిలో వచ్చింది. ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం. దాని మీద ఎంక్వైరీ చేయాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా కోరటం జరిగింది. అవన్నీ బయటకు వస్తే షట్టర్లు బిగించకుండానే, అంటే ఇరిగేషన్ వర్కల్లో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. అలాంటివి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతుందోనన్న బాధతో, భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి 2 తుఫాన్లకి ఎఫ్డీఆర్ కింద జిల్లాలో దాదాపు 97 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గానికి 17 కోట్లతో ఎఫ్డీఆర్ వర్క్లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 316 వర్కులు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది. నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కాలే. కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు, ఈ వర్కులు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు. మహానుభావ, ఆ వర్కులు ఇంకా చేయలేదయ్యా, చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి. రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్డీఆర్ వర్కల ద్వారా కాలువలు, చెరువులు పూడికి తీయటం కానీ, ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందో ఆ వర్కలు చేసేదానికి గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి. అనుమతులు వచ్చినటువంటి 316 వర్కలు మీరు ఎక్కడ చేశారు, దాంట్లో మీరు ఎంత తిన్నారని అడుగుతున్నావు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది. ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారన్న విషయం గుర్తించండి. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి సహాయం చేసేదానికే ముందుకు రావాలి. ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించి ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తప్పులేదు. కానీ ప్రతినిత్యం నీ 5 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నటువంటి నీ దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కావు కావు కావుమంటూ చంద్రమోహన్ రెడ్డి కొడుకు అవినీతికి పాల్పడ్డారని, నీకంటినటువంటి ఈ బుడదని, నీకంటినటువంటి ఆ మరకని తెచ్చి మా నాయకుడి మీద రుద్దాలని ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. అన్నీ గమనించే నిన్ను ఇంటికి పంపించారన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీవు అంతకుముందు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశావు. ఆ ఆరోపణలలో కోర్టులకు వెళ్ళావు, దాంకున్నావు, సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు. నీ ఆరోపణలలో పసలేదని ఇప్పటికే 4 సార్లు నిరూపించగలిగాం. చంద్రమోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తుంది. అధికారంలో లేనప్పుడు మేము చట్టబద్ధంగా పనిచేస్తుంటే అది అవినీతి అంటివి.
సరే ఒక పని ఏదన్నా ఆలస్యం అయితే దాంట్లో నీ కమిషన్ రాదు కాబట్టి దాని శాంక్షన్ తేలేదంటివి. ఏదన్నా ఒక పేదలకు ఉపయోగపడే ఒక పని మంజూరు చేయించుకొని వస్తే ఈరోజు ఈ నియోజకవర్గానికి 17 కోట్లు ఇరిగేషన్లో వచ్చిందని మేము చెప్తే దాంట్లో నువ్వేం తినేసినావు వంటిది. నీ బుద్ధి నీ మనసు నిరంతరం గత 5 ఏళ్లలో నీవే విధంగా ప్రవర్తించావో, గత 5 సంవత్సరాలలో నీవు ఏ విధంగా దోపిడీ చేశావో అదే విధంగా మా నాయకుడు మా పార్టీ మేము కూడా దోసుకుంటున్నామని నీకు కళ్ళలో కూడా అదే గుర్తొస్తున్నట్టుంది. ఎక్కడికి చావుకి వెళ్ళినా, ఎక్కడ ఉత్తర క్రియలకు వెళ్ళినా, ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా చంద్రమోహన్ రెడ్డి కొడుకు. ఈ అవినీతి అక్రమాలు ఇవి తప్ప నీవు విధానపరమైన విమర్శ చేసే సత్తా నీకు ఉందా అని అడుగుతున్నాం. గత 1.5 సంవత్సరంలో ఇరిగేషన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ వర్కులు చేశామో, ఏ అయితే బిల్లులు చేశారో, ఏ వర్క్ దగ్గరికైనా మేము నిజాయితీగా వచ్చి చూపించడానికి మేము సవాల్ విసురుతున్నాం. నీకు ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో 1.5 సంవత్సరం నుంచి మేము వర్క్ చేసి బిల్లు ఏదైతే పెట్టున్నామో ఆ వర్క్ ఏ వర్క్ అయినా ఎంచుకో, అక్కడికి మేము వచ్చి ఆ వర్క్ ఎట్ట చేసామో చూపిస్తాం. మీకు కావాలంటే నీ కళ్ళు ఉంటే చూడు వచ్చి. ఎక్కడ కూడా మీలాగా చేయని పనులకి బిల్లులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదనే విషయం గుర్తించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలా. అనేక 5 ఏళ్ళు దోసుకున్న మీరు ఈరోజు ప్రజలకి నీళ్లు, రైతులకు పుష్కలంగా 2 డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో చలవపార పెట్టల, ఒక మిషన్ పెట్టల, ఒక కాలువ చేయల. డబ్బులు మాత్రం ప్యాకేజీలు 8 ప్యాకేజీల కింద ఒక 8 మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు 5 ఏళ్ళు తిన్నారు. మేము 316 వర్కులు ఈరోజు ఎఫ్డిఆర్లో శాంక్షన్ చేయించాం. రేపు అవి అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్కులు రైతుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఆ వర్కులన్నీ జరుగుతాయి. మీలాగా కాంట్రాక్టర్లు దోసుకోరు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని. యూరియా సమస్య ప్రతి సీజన్లో, ప్రతి ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం వస్తుంది. మీకు గుర్తుందో లేదో, మేమందరం మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా చేస్తే మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు. గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. మేము ఆ స్థితి రానివ్వాల. ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్రేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు. బ్లాక్లో మీరు అమ్ముకున్నారు. ఒడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు, గోతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదు. ప్రశాంతంగా మీ నాయకులను అడుగు. నువ్వు కావాలంటే మీ నాయకులందరిని అడుగు. ఈరోజు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ గతంలో బయట మార్కెట్లో 300-320కి మీ గవర్నమెంట్లో కానీ వస్తుంటే ఈరోజు 266 రూపాయలకి ఆయా గ్రామాలలో రైతుల ఇళ్ల ముందు పార్టీలకు అతీతంగా యూరియా ఇస్తున్నాం. ఒక బస్తా మీద లగేజీలు అయితేవి మార్కెట్ రేటు కన్నా తక్కువకి ఇచ్చేదైతేవి ఈరోజు 100 రూపాయలు సేవ్ అయింది. ఈ ఒక్క పొదలకూరు మండలంలోనే మేము దాదాపు 50,000 బస్తాలు యూరియా సప్లై చేసాం. 50 లక్షలు రైతులకు సేవ్ చేసాం. అన్ని పార్టీల వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇంకా కూడా ఎవరికైనా అవసరం అయితే ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకు వస్తుంది. మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేసి రైతుల బాధలు తెలుసుకునేదంటే ఆయన ముందుంటాడు. పులికల్లు